మాట్లాడుతున్న ప్రతి ఒక్క వీడియో కూడా వివాదాస్పదంగా మారిందని చెప్పొచ్చు. మళ్ళీ నిన్న ఇంకొక తాజా వీడియో అయితే తను రిలీజ్ చేయడం జరిగింది. నా మీద బ్రతుకుతున్న వాళ్ళందరూ కూడా పరానా జీవులు అంటూ కూడా కొన్ని వ్యాఖ్యలు మాట్లాడటంతో ప్రజలు కూడా మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తుందని చెప్పొచ్చు. ఇప్పుడు మనతో పాటు మాట్లాడడానికి కొంతమంది పబ్లిక్ ఉన్నారు. వాళ్ళతో ఒకసారి మాట్లాడి తెలుసుకుందాం వాళ్ళు ఏమంటున్నారు ఏంటి అనేది. నమస్తే అమ్మ. ఇప్పుడు అనసూయ మాట్లాడుతున్న మాటలు మనం చూస్తున్నాం. పరానా జీవి అంటుంది, నా మీద పడి ఏడుస్తున్నారు అంటుంది. వీటికి సంబంధించి ఏం చెప్తారు మీరు? మేడం శివాజీ గారు అందరి గురించి అందరిని ఉద్దేశించి మాట్లాడాడు, హీరోయిన్లు అందరినీ ఉద్దేశించి మాట్లాడాడు. కానీ తను మాత్రమే ఎందుకు స్పందించింది? అసలు హీరోయిన్స్ అందరూ ఎవరు ఒక్కరు కూడా స్పందించలేదే. తను మాత్రం ఎందుకు స్పందించిందంటే ఎవ్రీ టైం అలాగే ఉంటుంది తను, అందుకనే అలా స్పందించింది. ఎవరు స్పందించిన నొప్పి, ఎవరికి లేని నొప్పి తనకే ఎందుకు వచ్చింది? తన బిహేవియర్ అలాంటిది కాబట్టి దానికి నొప్పి తగిలింది. ఇప్పుడు అందరి మీద పడి ఏడుస్తుంది. తను కాదు, ఆవిడే అందరి మీద పడి ఏడుస్తుంది. ఆవిడని బట్టి అందరూ పేరు పోగొట్టుకుంటున్నారు. ఆవిడే మారాలి తప్ప శివాజీ చెప్పిన దాంట్లో ఏ తప్పు లేదు. ఆయన అంతా మంచిగా చెప్పాడు. ఆయన చెప్పిన దానికి సారీ చెప్పించారు, కానీ అసలు సారీ చెప్పాల్సిన అవసరం కూడా లేదు. అంత మంచిగా చెప్పాడు ఆయన. ఇప్పుడు ఆయన చెప్పింది విని చాలామంది యాంకర్లు మారారు. ఇప్పుడు డ్రెస్సింగ్ సెన్స్ మార్చుకున్నారు. దీని ఒక్కటే పీక్కుంటుంది. ఎందుకో ఎవ్రీ టైం అలాగే ఉంటుంది కాబట్టి, ఎవ్రీ టైం అలాగే ఉంటుంది. అందుకే దానికి ఒక్కదానికే నొప్పి తగిలింది, దానికి ఒక్కదానికే నీకు బాధ కలిగింది. ఎంతోమంది హీరోయిన్లు అలా చేసిన ఆ టైం వరకే ఉంచుకుంటారు, తర్వాత మామూలుగా ఉంటారు. ఈవిడ మాత్రం ఎవ్రీ టైం అలా ఉండబట్టి అంత నొప్పి తగిలింది, అంత బాధ తగిలింది దానికి. అందుకే తను చాలా మారాలండి. మరి వాళ్ళ పిల్లలు ఎదురు క్వశ్చన్ వేసే వరకు మారదేమో. తన పిల్లలు స్పందించి వాళ్ళ పిల్లలు క్వశ్చన్ అడిగితే అప్పుడు మారదు. ఇంటర్వ్యూలో తను కూడా చెప్పడం జరిగిందమ్మా, నా పిల్లలు కూడా నా డ్రెస్సింగ్ స్టైల్ గురించి అడుగుతారు, ఈ చిన్న చిన్న బట్టలు వేసుకోవద్దు అంటే అసలు ఎవరు నువ్వు, ఎందుకు అడుగుతున్నావు నన్ను, షటప్ అని అనింది అంటూ కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పింది తను. ఇప్పుడు చిన్నపిల్లలు కాబట్టి షటప్ అంటే మోస్తారు. రేపొద్దున వాళ్ళకి కూడా మేజర్లు అవుతారుగా, అప్పుడు నువ్వు వేయగలవా? వాళ్ళే నిన్ను మూయించుతారు. చూసుకో ముందు. అందరికంటే వాళ్ళకి స్పందించుతావు. వాళ్ళు మాట్లాడినప్పుడు నీకు బాధ కలుగుద్ది. ఇప్పుడు అందరూ మాట్లాడితే నీకు బాధ కలగదు. అప్పుడు పిల్లల కొరకు నువ్వు మారతావేమో. అప్పుడు దాకా నీకు మార్పు రాదేమో. మారాలని కోరుకుంటాము. మీరేం చెప్తారు? ఆయన చెప్పింది, శివాజీ గారు చెప్పింది చాలా బెస్ట్ పాయింట్ అండి. దీంట్లో తప్పు పట్టడానికి ఎవరిది ఏమీ లేదు. ఆమె తెలుసుకుంటే తెలుసుకోవాలా. ఇది ఇంకా ఎక్కువ ప్రాబ్లం చేయాలనుకుంటే ఎక్కడ లేడీస్ మీటింగ్ పెట్టుకున్నా ఎవరైనా సహకరిస్తారు. ఒక్క కర్రని ఎవరు ఇడిచేస్తారు. 10 కర్రలు ఇడవాలంటే ఎవరి చేత కాదు. అట్లాగే 10 మంది వందల కొద్ది వేలల్లో మనం ఒకటైతే ఆమె ఏమీ చేయలేదు. ఆమె తలొంచుకొని గెట్ అవుట్ అంటారు దాన్ని. ఆమెనే నా మీద పడి ఏడుస్తున్నారు, మీరు పరానా జీవులు అంటూ ఉంది. మరి దాని గురించి ఏం చెప్తారమ్మా? అంటే అసలు తనకు సంబంధం లేని విషయంలో ఎందుకు తల తిరుగుతుందంటే ఏం చెప్తారు? నా మీద పడి ఏడుస్తున్నారంటే అది చాలా రాంగ్ ప్రశ్న అండి. అలా వేయకూడదు. వేసిన వాళ్ళని ఆమెను ఎంతమంది మెచ్చుకుంటారు, శివాజీ గారిని ఎంతమంది మెచ్చుకుంటారు అనేది ఆమెకే తేడా తెలుస్తుంది. అప్పుడు తేడా తెలిసినప్పుడు జనాలే నన్ను అంతమంది తూతు అంటున్నారని వస్తే బుద్ధి రావచ్చు, పోతే పాత లోకానికి పోవచ్చు. బట్టల గురించి అమ్మ ఒకరు చెప్తే తెలివి రాదు. వాళ్ళకై సోదాగా పుట్టాలి. పుట్టి అరే మనల్ని చూసి మన పిల్లలు చీ అనే వరకు ఉండకూడదు. మనం కూడా మనం నేర్చుకొని మన పిల్లలకు నేర్పాలి అని ఇంగిత జ్ఞానం ఉంటే అలా చెయ్యదామె. ఏ దానికైనా సమాధానం చెప్పుకొని లాస్ట్కు నాది సారీ అని లేడీస్కి కూడా ఆమె పెద్దరికం ఇచ్చి, ఈ వయసు వాళ్ళు ఇలా కట్టుకోవాలి, ఈ వయసు వాళ్ళు టీనేజ్ వాళ్ళు ఇలా కట్టుకోవాలి అని ఆమెనే ఒకరికి చెప్పేంత స్టేజ్కి రావాలి. అది రాకనే కదా శివాజీ గారు తప్పుపట్టింది. ఇది అందరికీ నచ్చింది, 100% నచ్చింది. 25% ఎవరికి నచ్చాల. 75% ఎక్కువనా, 25% ఎక్కువనా? మళ్ళా అది నా విజ్ఞప్తి. ఎక్కడ లేడీస్ మీటింగ్ పెట్టుకున్నా మేము ఆల్మోస్ట్ రెడీ లేడీసు. నాకు చేత కాకపోయినా ఆటో తీసుకొని వస్తా. ఆమె గారు వచ్చినా నేను డైరెక్ట్గా మాట్లాడగలను. ఏది అనసూయ గారికా? అమ్మ అందరు చెప్పింది నువ్వు వినాల్సిందే, అందరు చెప్పాల్సింది మీరు వినాల్సిందే. ఇంతమంది ఒక పక్క అంటే నువ్వు ఒక్కదాని ఏం చేయగలవు? నువ్వు మారడానికే కదా ఇంతమంది కలగజేసుకోండేది, ఇంతమంది స్టెప్ బై స్టెప్ వచ్చి అంటుండేది అని నేను ఆమెతోటైనా నేను మాట్లాడగలుగుతా. అమ్మ మీరేం చెప్తారు అనసూయకు సంబంధించి? వేసుకోకూడదండి, తప్పు అలా వేసుకోకూడదు, మంచిగా వేసుకోవాలి. ఆమె కావాలని ఇంకా పెడతా ఉంది, రెచ్చగొడుతుంది జనాలని. అలా రెచ్చగొట్టకుండా మంచిగా వేసుకొని మారితే మంచిగా ఉంటుంది. మీరేం చెప్తారు? అంతే, అనసూయ గారిదే తప్పు. తను అలా వేసుకోవటం చాలా తప్పు. మంచిగా వేసుకుంటే అందంగా కొడుతుంది కదా తను. అందుకే బాగా వేసుకోవాలని
అంటే తన పిల్లల ముందు కూడా తను అలా బిగ్నీలు వేసుకొని ఉండటం దాన్ని ఎలా చూడొచ్చు అంటారు? అంటే పిల్లలు కూడా తనని క్వశ్చన్ చేస్తున్నారు, ఆయన కూడా తను పట్టించుకోవట్లేదు. పిల్లలు క్వశ్చన్ చేస్తుర్రు అంటే అది కరెక్టే కదండి. ఇప్పుడు పిల్లలు క్వశ్చన్ చేస్తుర్రు అంటే తల్లిని చూసి పిల్లలు నేర్చుకున్నట్టే అది. కాబట్టి తల్లి బాగుండాలి. అయితే